సందర్భంగా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ అవేర్నెస్ ఈ మాసం మొత్తం, ఈ నెల మొత్తం ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ ట్రాఫిక్ రూల్స్ను పాటించి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎట్టి పరిస్థితులలో ఈ చట్ట ప్రకారం ఏదైతే నిబంధనలు మనం ఆమోదించుకున్నామో యొక్క ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలు కాబట్టి ఇవన్నీ తూచా తప్పకుండా ఎట్టి పరిస్థితులలో ఎవ్వరు కూడా చట్టాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించకుండా మీరు మనం పాటించాలి. ఈ నేషనల్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరూ అవగాహన కల్పించుకొని ప్రజలందరూ మళ్ళీ తెలియని వాళ్లకు ఈ మాసోత్సవాల సందర్భంగా నేర్పాలి. ఎవ్వరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా తమ యొక్క వాహనాలను భద్రంగా క్షేమంగా నడపాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం వీధిలో పాడైంది. వాళ్ళ బతుకులు వాళ్ళ యావత్ జీవితం కూడా దుఃఖసాగరంలో మునుగుతుంది. అదే ఒక చిన్న పిల్లోడు, యువకుడు, అంటే లైసెన్స్ లేకుండా ఒక 18 years లోపల ఉన్న పిల్లోడు బండి నడపడం వల్ల ఈ ఏదైనా ప్రమాదంలో చనిపోయిన కొడుకు బాధ ఒకటి ఉంది. బండి ఇచ్చినందుకు వాళ్ళు కూడా శిక్షార్హులు కాబట్టి ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నమవుతుంది. అదే కాకుండా ఆ పిల్లోడి 18-19 సంవత్సరాలు పెరిగిన పిల్లవాడు దీంట్లో చనిపోతే ఆ కుటుంబం మొత్తం జీవితాంతము బాధపడే అవకాశం ఉంటుంది, జీవితాంతము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ రోడ్డు పై వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ నిబంధనలు పాటించుకుంటూ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, కారులో అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, ఇన్సూరెన్స్ పెట్టుకోవడం, ఇలాంటివి మనము తీసుకున్నట్లయితే ఏదైనా చిన్నపిల్లలకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు తమ యొక్క వాహనాలు నడిపించవద్దు. ఎప్పుడైతే బైక్ మీద వెళ్తున్నారో తప్పనిసరిగా విధిగా హెల్మెట్ ధరించే విధంగా, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా కారులో వెళ్ళిననుకోండి, మన సీట్ బెల్ట్ వేసుకోవడం, జంక్షన్లలో సిగ్నల్ లైటింగ్ పాటించడం, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ నడపడం, ఇలాంటి చాలా నిబంధనలు. రోడ్డు మీద వెళ్తే మనం బయటికి వెళ్తే ఇంటికి వస్తారో లేరో అనే అపనమ్మకం మన ఇంట్లో ఉంటుంది, మన ఇంటి సభ్యులకు ఉంటుంది. కాబట్టి దయచేసి రోడ్ ఎక్కితే మనం సరిగ్గా నడిపినా సరే ఎదురుగా ఎట్లా వస్తారో తెలియదు. ఎదురుగా డేంజరస్ డ్రైవింగ్ నడుపు వచ్చినా కానీ మనం ఆ ప్రమాదం నుంచి కాపాడుకునే విధంగా మన యొక్క డ్రైవింగ్ ఉండాలి. అప్పుడే మనం సురక్షితంగా బయటకు వెళ్తాం. కాబట్టి దయచేసి ఈ రోడ్ ఎక్కినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ లాంటివి, సీట్ బెల్ట్ లాంటివి ధరించి సిగ్నల్ జంపింగ్ కానీ, రోడ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కానీ, మూలమలుపు తిరిగేటప్పుడు లేకపోతే యూటర్న్ చేసుకునేటప్పుడు ఎదురుగా వాహనాలు వచ్చేది చూసుకొని సేఫ్గా ప్రయాణం చేయాలని చెప్పి, సేఫ్గా నడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరి ద్వారా.